సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 14:12. చదవండమ్మా. ఒకని ఎదుట సరి అయినదిగా, చెప్పండి, సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది. చూడండి, ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి 3 విషయాలు ఏంటంటే, మొదటి విషయం, ఇప్పుడు దేవుడు దేంట్లో నుంచి కాపాడుతాడు తెలుసా? నీ దగ్గర నుంచి నిన్ను కాపాడాలి. ఎక్కడి నుంచి? చెప్పండి, ఎక్కడి నుంచి? నన్ను నాలో నుంచి కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, అవి బయట ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటి తెలుసా? లోపల ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏంటవి? ఆలోచనలు. ఏంటండి? చెప్పండి. ఆలోచన. ఈ ఆలోచనల నుండి కాపాడేవాడు దేవుడు. ఆలోచనలు బహు ప్రమాదకరమైనవి. చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఒకనికి తన ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, ఒకనికి సరైన మార్గముగా, ఎదుటది సరైన మార్గముగా కనబడుతుందంట, కానీ తుదకు అది ఏం చేస్తుందంట? మరణానికి తీసుకెళ్తుంది. అంటే ఆలోచనల విషయంలో, నీ ఆలోచనల విషయంలో నీవు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన చేస్తే మనం ఏమైపోతాం తెలుసా? ఎక్కడికి పడిపోతాం? మరణానికి వెళ్ళిపోతాం. నాకొచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి దేవుని బిడ్డలారా? మనస్సులో నుంచి వస్తాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనస్సులో నుంచి. ఈ మనస్సులో నుంచి వచ్చే ఆలోచనలు, నాకొచ్చే ఆలోచనలన్నీ నేను చేసుకుంటా పోతాను అంటే తుదకది మరణానికి తీసుకెళ్తా. అయితే నీకొచ్చే ఆలోచనల్ని నీవు ఎక్కడ చూసుకోవాలి? వాక్యమును ఆధారము చేసుకొని చూసుకోవాలి. హల్లెలూయా. నాకొచ్చే ఈ ఆలోచన నా యేసయ్య యొక్క మాటలకు అనుకూలంగా ఉన్నదా? నాకొచ్చే ఈ ఆలోచన సరి అయినదేనా? నా యేసయ్య ఏం చెప్పాడు? ఒకసారి ఒక అతను రోడ్డు మీద వెళ్తున్నాడు. సెంటర్లోకి వెళ్ళగానే అక్కడ ఒక పర్సు పడేసి ఉంది. పర్సు పడేసి ఉండట చూసి మనసు అంటుంది, భలే ఛాన్స్ కొట్టేశావు. ఏమంటుంది? భలే ఛాన్స్ కొట్టేశావు, కనపడుతుందిగా పర్సు, తీసేసుకో అన్న. తీసేసుకున్నాడు, జేబులో పెట్టేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. చూసుకున్నాడు, దాంట్లో 4,000 రూపాయలు ఉన్నాయి. ఇంకేముంది? 3,000 రూపాయలు అద్దె కట్టేశాడు. ఒక 1,000 రూపాయలు తీసుకెళ్ళాడు, చికెన్ తెచ్చుకున్నాడు, శుభ్రంగా తిన్నాడు. అంటే చికెన్కి కావాల్సిన ఎన్ని ఉంటాయి కదా, నూనె గేనా అన్ని, శుభ్రంగా తిన్నాడు. తినేసి పడుకొని నిద్రపోతా ఉన్నాడు. సాయంత్రానికి ఇంటి బయట బెల్లు మోగుతుంది. తలుపు తడుతున్నారు. ఎవరో వచ్చారు కదా అని చెప్పి తలుపు తీస్తే పోలీసులు వచ్చున్నారు. ఎవరున్నారు చెప్పండి? ఏమిటండి ఇలా వచ్చారంటే, పోలీస్ స్టేషన్కి రండి, ఒకసారి మీతో మాట్లాడాను. తీసుకువెళ్ళారు. అక్కడ ఎస్ఐ గారు అడుగుతున్నారు, అయ్యా అతని పర్సు నువ్వు తీసుకున్నావు కదా, అది తీసి ఇచ్చేసేయి అంటున్నాడు. ముందు తడపడాయించాడు, నేను తీసుకోలేదన్నాడు, కానీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. కనబడుతుంది కదా అయ్యా, తీసిచ్చేసేయి, ఏముంది అన్నాడు. నిజమేనండి, కనబడుతుంది, తీసిచ్చేయమని, కరెక్టే, కానీ ఆ పర్సులో డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టేసుకున్నాను. వెంటనే ఆ ఎస్ఐ గారు అంటున్నారు, ఇతన్ని తీసుకెళ్లి చెరసాల్లో వేయండి. అప్పుడు ఈ మనసు అంటుంది, తప్పు చేసావు కదా, ఎంత పని చేసావు. తీసుకున్నప్పుడు వెంటనే ఆ పక్కనే పోలీస్ స్టేషన్లో అడగాల్సింది, ఎవరిదో పడిపోయిందని. అనవసరంగా ఇది తీసుకొని నువ్వు ఖర్చు పెట్టుకొని తిని అది చేయకపోతే ఇంత శ్రమ నీకు వచ్చేది కాదు కదా అని మళ్ళీ ఎవరంటున్నారు తెలుసా? మనసు అంటుంది. ముందేమన్నది మనసు? సరైన మార్గమే అంది, తీసుకో అంది.
ఖర్చు పెట్టుకో అంది, తిను అంది. తొదకేమైంది? చెరసాల్లో పడిపోయాడు. చెరసాల్లో పడినప్పుడు ఏమంటుంది మనసు? ఎంత పని చేసావు, అనవసరంగా తీసుకున్నావు, తీసుకోకుండా బాగుండేది అని అంటుంది. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఈ మనస్సు మాట విని వెళితే వాడేమైపోతాడు చెప్పండి? తుదకు మరణానికి తీసుకుని వెళ్తాడు. నేను సింగపూర్లో సువార్త చేస్తున్నా, వ్యభిచారుల మధ్యలో. అక్కడ ఒక సహోదరి కనపడింది. మేము చాలామంది టీం కలిసి వెళ్ళి సువార్త చేస్తున్నాం వ్యభిచారుల మధ్యలో. ఒక సహోదరి, చాలామందికి చెప్తున్నాం వాక్యం, అయితే ఒక సహోదరి కనపడింది. ఆ సహోదరి అని ఎందుకన్నానంటే, ఆమె చర్చికి వెళ్ళేటువంటి బిడ్డ, చర్చికి వెళ్ళే బిడ్డ. ఆమె మేము సువార్త చెప్తుంటే కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది. అడిగాం, ఏంటమ్మా ఏంది ఏడుస్తున్నావు ఏంటి అంటే, అన్నా నేను చర్చికి వెళ్ళే బిడ్డని. మరి ఇక్కడ ఎందుకున్నావు? వ్యభిచారంలో ఇలాగా వ్యభిచారస్తుల మధ్యలో ఎందుకున్నావు అంటే, నేను చర్చిలో వెళ్తున్నప్పుడు నన్ను ఒక అతను ప్రేమించానని చెప్పి నన్ను మాయమాటలు చెప్పాడు. అప్పుడు నా మనసు నిజంగా నమ్మింది. నా మనసు అతను చెప్పినట్టుగా నమ్మి, నా ఆలోచనలన్నీ కూడా ఇతను నన్ను ప్రేమించాడు అంటున్నాడు కదా, ఇతను నా జీవిత భాగస్వామి అవుతాడు అనుకుంది నా మనస్సు. అతను ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడింది. ఏం చెప్పాడమ్మా అతను అంటే, మనం వెళ్ళిపోదాం ఎక్కడికైనా, బంగారం ఏదన్నా మీ ఇంట్లో ఉంటే తీసుకొని రమ్మన్నాడు. మా అమ్మకి మా నాన్నకి చెప్పకుండా నేను ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకొని, డబ్బులు తీసుకొని అతడు చెప్పిన చోటకల్లా వెళ్ళిపోయాను. అతడు నన్ను ఒక రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడన్నా, నాకు తెలియలేదు. ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? ఒక చెరలో పడిపోయింది. కారణం ఏంటి? తన మనస్సును తను నమ్ముకుంది కాబట్టి, తన మనసులో వచ్చే ఆలోచనలు నమ్మింది కాబట్టి. కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు తెలుసా నీకు? తెలుసు. మరి ఎందుకు నువ్వు ఇట్లాంటి స్థితిలోకి వచ్చేసావు? నీ మనస్సును నమ్ముకున్నావు కానీ యేసయ్య మాటలు నమ్మలేదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుని సన్నిధి, దేవుడి మందిరం అంటే ఆదివారం ప్రార్థన లేదా మంగళవారం ప్రార్థనలు అంటే అంతవరకు వెళ్తారు. కానీ మిగతా రోజుల్లో మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనకు వచ్చే తలంపులు యేసయ్యకు ఇష్టమైన తలంపులా కాదా అని ఆలోచించకుండా వాళ్ళు ఏమైపోతారు తెలుసా? ఆ ఆలోచనలు బట్టి నడుస్తూ ఉంటారు, ఆ ఆలోచనలు బట్టి పనిచేస్తుంటారు, ఆ ఆలోచనలు బట్టి వారు మోసపోతుంటారు. చివరికి వాళ్ళు ఏమైపోతారు తెలుసా? కొంతమంది చెరలోకి వెళ్ళిపోతారు, కొంతమంది నశించిపోయే మార్గంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది అవమానకరమైన మార్గంలో, కొంతమంది చివరికి వారి పరిస్థితి దుర్మార్గముగా దారుణంగా మారిపోతూ ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు వస్తున్నప్పుడు అవి మనం ఎక్కడ చూసుకోవాలంటే, బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ నా మాటలు చొప్పున విన్నవాడు ఏం చేయాలంట? బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు. బండ ఎవరంటే యేసుక్రీస్తు. కొంతమంది ఎలా కడతారంట? వారి మాటలు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడ కడతారంట? ఆ బండ మీద కట్టరు. ఎక్కడ కడతారు చెప్పండి? ఎక్కడ? ఇసుకలో కడతారు. బండ క్రీస్తు. నీకొచ్చే ప్రతి ఆలోచన నువ్వు క్రీస్తుతో పోల్చి నువ్వు చూసుకోవాలి. నాకు వచ్చింది మంచి ఆలోచన కాదా? ఈ ఆలోచన నేను చేయొచ్చా, చేయకూడదా? ఈ ఆలోచన చేస్తే దీనివల్ల నాకు ఏమొస్తుందని నువ్వు కంపేర్ చేసుకోవాలి? క్రీస్తులో నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరు? యేసుప్రభు చెప్పేశాడు. తన మనసులో వచ్చే ఆలోచనలు బట్టి ఇసుకలో కట్టుకున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి కొట్టగా అదేమైపోయింది? కూలిపోయింది. కానీ ఆలోచనలు క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే, పోల్చుకొని చూసుకుంటే, వాడిని ఎట్టకైనా కొట్టి, వాడిని కిడ్నాప్ చేసి, వాడిని చంపి, ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా అంటే ప్రభు అంటాడు, ఓర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కోపం వస్తుంది ప్రభువా, వాడిని ఏదో ఒకటి చేసేస్తా ప్రభా. ఏం కాదు, నువ్వు కొంచెంసేపు నాకు అవకాశమి, నాకు సమయమి, నేను చూసుకుంటా. హల్లెలూయా. కరెక్ట్గా ఒక 2 రోజులు నువ్వు ఓపిక పెడితే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఒక కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు కానీ అవకాశం ఇచ్చి చూడు,
నీ జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నావు? మోసకరమైన మార్గాలు ఎంచుకుంటున్నావా నీ జీవితంలో వృద్ధి కొరకు? సరైన మార్గాన్ని ఎంచుకుంటున్నావా? యేసుక్రీస్తు మార్గమే సరైన మార్గం. హల్లెలూయా. మోసకరమైన మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి మోసకరమైనవి. ఆలోచనలు కలిగి ఉంటే వెంటనే ఎక్కడ పెట్టుకోవాలి? మనకు వచ్చేటువంటి ఆలోచనల్ని బండ మీద పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పర్యవసానం ఒకవేళ కానీ మనం బండ మీద పెట్టుకోకుండా కానీ ఉంటే దాని యొక్క రిజల్ట్ మనమే పొందాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన బండ మీద మనల్ని స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన బండ మీద, తన మాటల మీద మనల్ని స్థిరపరిచే దేవుడు. మన ఆలోచనల నుంచి మనల్ని విడిపించి, ఇక్కడ నా బిడ్డ నీ ఆలోచనలు బట్టి కాదు, నువ్వు నా మాటలను బట్టి నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి విషయం ఏంటండి? ఎవరి మాటలు? దానికి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అందుకనే ఒక నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ఎవరి వైపు చూడాలి? ప్రార్థన అన్నాడు. అందుకనే దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు? నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలని దేవుడికి చెప్పడం. ఏం అర్థం కావట్లేదండి. కొంతమంది అంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదండి. ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రభువా, నా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయి ప్రభువా. ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేయకుండా నాకు అన్నీ జరగాలనుకుంటే ఒక్కొక్కసారి ఏమైపోద్దు తెలుసా? నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి సరైన మార్గంలో కూడా నువ్వు వెళ్ళలేవు. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి నీ జీవితంలో నీకు వచ్చినటువంటి లోపల వచ్చిన ఆలోచనలు బట్టి నడిచావు కాబట్టి నువ్వు దాన్ని బట్టి ఏమైపోతుంటావు? కృంగిపోతుంటావు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడో తెలుసా? తన లోపల నుంచి కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. యేసు ప్రభుని పట్టిస్తే నాకు 30 వెండి నాణేలు వస్తాయి. అతను ఎంతో కాలముగా ఆ డబ్బు సంచిలో నుంచి ధనమును తీసి ఒక పొలాన్ని కొన్నాడు. అతనికి తెలియదు ఈ కొనుక్కుంటున్న పొలం నేనే ఊరి పెట్టుకుని చచ్చిపోతానేమో అని తెలియదు. తెలియకనే తన పొలం, ఒక పొలం కొంటున్నాడు. ఆ దుర్మార్గమైన సొమ్ముతో పొలం కొంటున్నాడు. అంటే ఆ దొంగతనం చేసిన సొమ్ముతో పొలం కొంటున్నాడు. ఇలాగ బేరసారాలు ఆడిన సొమ్ముతో పొలం కొంటున్నాడు. ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకుంటున్నాడు. యేసు ప్రభువును పట్టిస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? అయ్యా, నువ్వు పట్టిస్తుంది ఎవరో తెలుసు? ఎవరిని? సృష్టికర్త అయిన దేవుణ్ణి. సమస్త జీవులకు వారి యొక్క విమోచనార్థమై వారిని విడిపించడానికి, వారి పాపం నుంచి విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అప్పగించడానికి పూనుకున్నావంటే నీ మనసులో వచ్చే ఆలోచన అంత భయంకరమైనవి. ఎక్కడున్నాడు? యేసు ప్రభు ప్రక్కనే ఉన్నాడు కదా. 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తింటుంటే చూశాడు. గంప మిగిలితే ఆ నెత్తిన మీద పెట్టుకున్నాడు. సముద్రం మీద వెళ్తుంటే సముద్రము యేసు ప్రభు యొక్క మాటకి నెమ్మలము కమ్ము అంటే నెమ్మలమైపోయింది చూశాడు. ఇన్ని చూసినా తనలో నుంచి వచ్చే ఆలోచనలను ఏం చేసుకోలేకపోయాడు? దేవుడి ఆలోచనలకు, దేవుడి మాటలకి పోల్చుకోలేకపోయాడు. వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకున్నాడు, ఆ వెండి నాణెములు తీసుకున్నాడు, బంట్రోతులు తీసుకొచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో తెలుసా? తన హృదయం ఎంత చెడిపోయింది. అందుకనే బైబిల్ అంటే చెడిపోయిన మనస్సు కలిగిన వారు అని అంటుంది.
కొంతమంది మనసులు అంట చెడిపోయి ఉంటాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థనలు చేసినా కొంతమంది హృదయం చెడిపోయి ఉంటుంది. ఆ చెడిపోయిన మనసు కలిగినటువంటి వారి హృదయం అంతా కూడా చెడు ఆలోచనలు వస్తూ ఉంటే ఆ చెడు ఆలోచనలనే ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని ప్రవర్తనకి మూలం ఏంటి? ఆలోచనలే. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, నీ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఉండాలి? యేసయ్యకు అధికారం ఉండాలి. హల్లెలూయా. మన ప్రవర్తనకి యేసయ్యకు అధికారం ఉండాలి, మన మాటకి యేసయ్యకు అధికారం ఉండాలి, మన ప్రవర్తనకి యేసయ్యకు అధికారం ఉండాలి, మన ఆలోచనలకి యేసయ్య అధికారం ఉండాలి. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, మొదటి విషయం, నీలో నుండి నిన్ను కాపాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి విషయం ఏంటి? నీలో నుండి నిన్ను కాపాడాలి. చాలా మంది అనుకుంటారు, అయ్యా బయట శత్రువు ఉన్నాడయ్యా, బయట సాతాను ఉన్నాడయ్యా, బయట అది ఉందయ్యా, మరణం ఉందయ్యా, బయట ఎన్నో ఉన్నాయి, పాప సంబంధమైన బయట చాలా ఉన్నాయి. కానీ నీలో నుండి వచ్చే ఆలోచనల నుంచి కాపాడేవాడు కూడా మన దేవుడు. హల్లెలూయా. మనలో నుండి రేగే ఆలోచనల నుంచి కాపాడకపోతే మనకి మనమే శత్రువైపోతాం. అందుకని ఆహారం విషయంలో కూడా దేవుడు చెప్పాడు, దేవుడిని మర్చిపోయేటట్టు కొంతమంది ఆహారం గురించి ఆలోచిస్తుంటారు. ఎవరిని మర్చిపోయేటట్టు చెప్పండి? దేవుణ్ణి మర్చిపోయేటట్టు ఆహారం గురించి మాట్లాడుతుంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19. నాశనమే వారి అంతము. ఎవరంట? వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే అదిగోండి. చూడండి దేవుని బిడ్డలారా, వారి కడుపే వారి దేవుడు. నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అని గుర్తించకుండా కొంతమంది ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, భూ సంబంధమైన వాటి మీదే వారి మనస్సు పెట్టుకుంటారు. అంటే తినకుండా ఎవరుంటారు? మరి చెప్పాలి, తినకుండా ఉంటారు ఎవరన్నా? ఇక్కడ చెప్తున్నా, నేను తినకుండా ఉంటానా? నేను మంచి బట్టలు వేసుకోనా? అంటే మరి నేనేంది ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? ఆయనకు ఏర్పరిచిన సమయంలో వీటిని చేస్తే. హల్లెలూయా. ఏంటండి ఏమన్నాను? దేవునికి ఒక సమయం ఉంది, ప్రభు దినం ఉంది. ఈ ప్రభు దినములో మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించి ఆయన శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత ఆహారము తినే పని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా కాకుండా మా ఆయన చికెన్ తెచ్చాడండి, ఉదయాన్నే బిర్యానీ వండమన్నాడండి, ఈరోజు నేను ప్రార్థనకు రాలేనండి అంటే అప్పుడు ఏంటి? వారి కడుపే వారి, చెప్పాలా? నిజం చెప్పండి, ఏంటి? అవునా కదా? దేవుడి యొక్క స్థానాన్ని తీసి ప్రక్కన పెట్టి కడుపుకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అంతం ఏంటో తెలుసా? ఇప్పుడు తింటున్నారు కానీ వారి అంతం ఏంటో తెలుసా? నాశనమే. ఎందుకని? వారు సిగ్గుపడాల్సిన సంగతులను గొప్పగా చెప్పుకుంటున్నారు. భూ సంబంధమైన వాటి మీద వారు మనసు పెడుతున్నారు. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారు మర్చిపోతున్నారు. కాబట్టి వారి జీవితంలో వారి చివరి దశ నాశనకరంగా ఉంటుంది. ఎందుకని అంటే ఈరోజు యేసు ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయబడాలి? మనకొచ్చే ఆలోచనల్లో నా యేసయ్య కన్నా నేను ఏది ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి నేను యేసయ్యను ప్రేమించాలి, రెండో భార్య, రెండోదే భర్త. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదట ఎవరు చెప్పండి? యేసయ్య. అందుకనే మనలో నుంచి వచ్చే ఆలోచనలు అవి సరైనవా కావా అని వాక్యాన్ని మనము పట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో విషయం చూద్దాం దేవుని బిడ్డలారా. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఎక్కడి నుంచి అంటండి? దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును.
కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మనం మంచి వాళ్ళమే, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళమే, మనము ఎవరిని కూడా కదిలించుకోం, మనకొద్దు, మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉంటాం అని చెప్పి చాలా భక్తి కలిగి మనము చేసుకుంటా పోతా ఉంటాం. కొన్నిసార్లు ఏమైంది తెలుసా, మన మీదకు మూర్ఖులైనటువంటి దుష్టత్వము కలిగిన వారు దాడి చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చూడండి, 3:2. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు అంటే ఏమంటాడు తెలుసా పౌలు భక్తుడు, కొంతమంది విశ్వాసములో ఉన్నామంటారు కానీ వారి హృదయమే దుష్ట మనస్సుతో ఉందంట. హల్లెలూయా. దుష్ట మనసు అంటే తెలుసా అండి, చెడగొట్టే మనస్సు, చెడగొట్టే మనస్సు, పాడు చేసే మనస్సు. అందుకని అంటాడు, ముద్దలో పులిసినది కొంచెమున్నను ముద్దంతను పాడు చేస్తుంది. పులిసిన పిండి కొంచెమున్నను ముద్దంతను ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. అందుకని నీ స్నేహితుల్లో ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త. దుష్టత్వములోకి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అరే ఏం కాదురా, ఎవడు చెప్పాడురా తాగితే కలర్ వస్తావురా తాగితే, ఏమంట ఈ మధ్య కొత్తగా యవ్వన బిడ్డలకు తెలియదు పాపం, యవ్వనస్తులు కదా, ఉడుకు రక్తం కదా, తాగితే కలర్ వస్తావురా, తాగితే నీకేం బలం వచ్చుద్ది అని చెప్పి దుష్ట ఆలోచనలతో మనుషులను చెడగొట్టే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఏంట్రా ప్రార్థన ప్రార్థన అంటూ ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన. రా పోదాం క్రికెట్కి. క్రికెట్ ఆడితే తప్ప? క్రికెట్ ఆడితే తప్పేం కాదండి. మరి ఏం తప్పు? క్రికెట్ ఆడేటప్పుడు నువ్వు నేర్చుకుంటావు చూడు కొన్ని విషయాలు. ఏం నేర్చుకుంటావు? బూతులు. ఏం నేర్చుకుంటావు? ఎగతాళి. ఏం నేర్చుకుంటావు? గేలి చేయటం. ఏం నేర్చుకుంటావు? విరోధం. ఏం నేర్చుకుంటావు చెప్పండి? విరోధం. బాల్ని తీసుకొని ఎలా వస్తాడు పరిగెత్తుకుంటూ? చెప్పాలి ఎలా వస్తాడు? ఆ బ్యాట్స్మెన్కి ఏం చేస్తాడు? బాల్ తీసుకొని ఇసిరేస్తాడు అంతే. వీడు కూడా ఏం చేస్తాడు? ఆ బాల్ని గట్టిగా కొడతాడు. లోపల ఏం పెరుగుతుంది? కోపం, ద్వేషం, పగ. వీటి వల్ల ఏమైపోద్ది? విశ్వాసం తగ్గిపోద్ది. వీటి వల్ల ఏమైపోద్ది? ప్రార్థన తగ్గిపోద్ది. వీటి వల్ల ఏమైపోయింది? వారి కోసం ప్రార్థన చేయడం, అందరి కోసం ప్రార్థన చేయడం మానేస్తాం. దుష్టత్వం వచ్చేసింది. ఒకవేళ ఎవరైనా వికెట్ పడిపోయింది అనుకో, ఏం చేస్తారు? ఎగతాళి చేస్తుంటారు అందరూ. అంటే ఈ క్రికెట్ వల్ల ఏంటి తెలుసా, కొన్నిసార్లు దుష్టత్వం అనేది వచ్చి ఒకరికొకరు కొట్టుకుంటారు కొన్ని రోజుల తర్వాత. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని గ్రౌండ్లో ఏం జరుగుతుంటాయండి? కొట్లాటలు జరుగుతుంటాయి. బ్యాట్లతో కొట్టుకుంటుంటారు, వికెట్లతో కొట్టుకుంటుంటారు. కారణం ఏంటి? ద్వేషాలు. ద్వేషం పెరిగిపోయింది. దుష్టత్వము నుండి కాపాడే దేవుడు. పౌలు భక్తులు అంటున్నాడు, కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూసి వాళ్ళు అసూయ పడిపోతున్నారు. పౌలును చూసి కూడా అసూయ పడిపోతున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని అసూయ పడుతున్నారు? అందరూ పౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారంట. హల్లెలూయా. అందరు ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు? మిగతా కొంతమంది సేవకులు ఏమనుకుంటున్నారు? అందరు పౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారా? ఈ పౌలు చెయ్యి పడిపోతే బాగుండు, ఈ పౌలుకి ఏదైనా అయితే బాగుండు అని కొంతమంది ఏమనుకుంటారు? వీళ్ళ గురించి దుష్టత్వాన్ని తలస్తున్నారు. పౌలు ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు పరిచయం చేస్తున్నాడు? మొదటి వచనం రాయబడి ఉంటుంది, చూడండి ఒకసారి. మొదటి వచనం 3:1. సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన?
ఈయన సేవ ఎందుకు చేస్తున్నాడంట? నా యేసయ్య వాక్యము అందరికీ తెలియపరచబడాలి, ఆయన నామము అందరూ తెలుసుకోవాలి అని ఈయన పరిగెడుతుంటే, ఈయన మీద వ్యతిరేకంగా కొంతమంది మూర్ఖులైన వారు ఏం చేస్తున్నారంట? పట్టుకోవాలని చూస్తున్నారంట. అందుకని అంటున్నాడు, ప్రార్థన చేయండి, అటువంటి వారి చేతిలో మేము పడకుండా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ రోజుల్లో నిజముగా దేవుని బిడ్డలారా, అసూయ పరుల చేతిలో మనం పడకూడదండి. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. నీ బట్టలను చూసినా కూడా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు, నీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను చూసినా కూడా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు, నీకున్నటువంటి మేలైనటువంటి విషయాలను చూసి ఓర్చుకోలేని వారు ఉంటారు. అందుకనే ఎవరు కూడా మీకున్న మేలైన దాన్ని అందరికి చూపించాలని అనుకోకాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకేదైనా ఒక మంచి జరిగితే, ఒక మేలు జరిగితే అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని బయట పెట్టావా, నిన్ను చూసి దుష్టత్వాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీ యొక్క ప్రమేయం లేకుండా నీ మీదకు దుష్టత్వం వచ్చినా అక్కడి నుంచి కూడా యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నాడు? పౌలు ఏమంటున్నాడు? మా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు మనల్ని స్థిరపరిచి దుష్టత్వములో నుండి మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అతను దుష్టత్వం చేశాడు కాబట్టి నేను కూడా దుష్టత్వం చేస్తాను, వద్దు. అతను దుష్టత్వం చేశాడు కాబట్టి నేను కూడా ఆ దుష్టుడి మార్గంలోకి వెళ్తాను, వద్దు. నీకు ఏ మార్గం ఉంది? యేసయ్య మార్గం ఉంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకుంటే పని చేసేవాడు యేసయ్య ఉన్నాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? తనది కాని భార్యను తీసుకొని దుష్టత్వము చేశాడు, పాపము చేసి. ఆ బెత్షెబా భర్త ఊరియా యుద్ధములో ఉండగా తన సైనికుణ్ణే తన సైన్యాధిపతి చేత చంపించేశాడు. అంటే ఎలా? ముందుగా నిలబెట్టించి. దేవుని స్తోత్రం. ఎంత దుష్టత్వం అండి! ఎవరిని నమ్మాలి? ఇదిగో ఫలానా వాడు శత్రువు అంటే అలా అతను శత్రువు అని చెప్పి మనం జాగ్రత్త పడతాం. కానీ శత్రువు ఇప్పుడు ఎక్కడున్నాడట? ఊరియాకి శత్రువు ఎక్కడున్నాడు? రాజైన దావీదే శత్రువు అయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దుష్టత్వం ఎక్కడి నుంచి ఎవరిలో నుంచి వస్తుందో తెలియదు. ఆ పని చేయించేసి దావీదు చాలా మంచివాళ్ళలాగా, చాలా నీతిమంతుడిలాగా పైకి మాత్రం కపటపు మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మాటలు చెప్పండి? పైకి, లోపల ఏం చేశాడు? ఇంకొకరి భార్యను తీసుకొచ్చుకొని పాపం చేసి తన భర్తనేమో చంపించేసి ఏమీ ఎరగనట్టుగా పైకి మాత్రం మంచి మాటలు. ప్రవక్త రాగానే, ప్రవక్త గారు రండి, నాతాను గారు రండి. ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు ఏమని? అయ్యా, ఒక్క ఆడు గొర్రెని పెంచుతున్నాడయ్యా, దాన్ని తీసుకోవచ్చండి. ఆ తీసుకున్నవాడు ఎవడో వాడు శిక్షించబడాలి. ఎంత కోపం వచ్చేసిందో దావీదుకి, ఎంత కోపం వచ్చిందో. కొంతమంది అంతేనండి, ఏదైనా ఒక విషయము చెప్పబడుతుంటే నాలో ఏమైనా లోపం ఉందా చూసుకోరు. నాలో ఏదైనా తప్పిదం ఉందా చూసుకుంటే బాగైపోతారు, చూసుకుంటే సరిపోతారు, చూసుకుంటే దేవుడు వారిని దీవిస్తాడు. ఏమంటున్నాడు తెలుసా? అతడు శిక్షించబడాలి అని అంటే నాతను అంటున్నాడు, అతను ఎవరో కాదయ్యా, నువ్వే. ఏమి ఎరగనట్టుగా, దేవుడు చూడలేదన్నట్టుగా నువ్వు చేసిన ఆ పని దేవుడికి ఏమనిపించిందో తెలుసా? దుష్కార్యం. ఏ కార్యం అది? దుష్కార్యం. దుష్ అంటే చెడు. దేవుడు దాన్ని ఒప్పుకోలా, దేవుడు దాన్ని మెచ్చుకోవట్లా. నీ దగ్గరికి నన్ను పంపించాడు, ఈ విషయం చెప్పమన్నాడు, నీకు చెప్తున్నాను. ఆ దుష్కార్యంను బట్టి దేవుడు నిన్ను, నీ మీదకి యుద్ధములు అని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమొస్తాయంట? యుద్ధములు. ఆ తర్వాత నుంచి దావీదు అప్పటిదాకా దేవుడి చేతిలో బలంగా ఉన్న దావీదు
ఆ తర్వాత నుంచి దావీదు బలహీనుడైపోయి ఇంటి వారే శత్రువులైపోయారు దావీదుకి. ఏమి విత్తావో అదే కోసుకున్నావు. దావీదు, దుష్టత్వాన్ని విత్తిన వారు దుష్టత్వాన్నే కోసుకుంటారు. ఈరోజు మన యేసయ్య ఎవరో తెలుసా? దుష్టత్వము ఎవరైనా మన మీద తీసుకొస్తుంటే వాటిలో నుండి కాపాడతాను అంటున్నాడు దేవుడు. చప్పట్ల కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అయితే మనం ప్రార్థన చేస్తే అంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నేను కాపాడుతాను. నీకు విరోధముగా ఎంతమంది దుష్ట క్రియలు చేసినా వాటిలో నుంచి నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి విషయం ఏంటి? నీలో నుండి వచ్చే ఆలోచనలు, వాటిల్లో నుంచి నేను కాపాడుతాను. రెండవది, నీ ప్రక్కనే లేకపోతే నీ ఇంటి వారే లేకపోతే నీ స్నేహితులే నీ బంధువులే నీ మీద దుష్టత్వం చేస్తుంటే వాటిలో నుంచి కాపాడుతాను. మూడో విషయం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకము అంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో విషయం దేవుని బిడ్డలారా, భూమి అంతటి మీదకి వచ్చే శోధన కాలం ఉన్నది. హల్లెలూయా. అవి సునామీలు అవ్వచ్చు, ఎర్త్ క్వేక్లు అవ్వచ్చు, మొన్న వచ్చిన కరోనా లాంటివి అవ్వచ్చు. భూమి అంతటి మీదకి ఒక శోధన వచ్చుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ శోధనల్లో అంట నీవు నా వాక్యం విషయమై నీవు గైకొని ఓర్చుకున్నావు కాబట్టి నేను నిన్ను ఆ సమయాల్లో కాపాడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్య విషయమై ఓర్పు కలిగి ఎంతకాలం ఓర్చుకోవాలి ప్రభువా? దుష్టుడు రాజ్యమే వెళ్తున్నాడు, అనీతిమంతుడే ఇల్లుల మీద ఇల్లు కడుతున్నాడు. కొంతమంది ఇలా బాధపడుతూ ఉంటారు కదా. ఎంత బాధపడుతుంటారు? కోట్లు సంపాదిస్తున్నాడు ప్రభువా. మనం ఏమనుకోవాలి? నీతితో మనం చేసే పనిలో మనకు వచ్చుబడి కొంచెమైనను దానిలో తృప్తి కలిగి ఉందమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అతనంట ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడంట. పక్కన స్నేహితుడితో అడుగుతున్నాడు, రే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలి అని అడుగుతున్నాడు. నేను అడుగుతాను దేవుణ్ణి, నాకు ఒక 10 కేజీల బంగారం ఇమ్మని అడుగుతాను అన్నాడు. అరే 10 కేజీల బంగారం అడుగుతావేంద్రా? 10 కేజీల బంగారంతో ఏం చేస్తావు? ఏం చేసేదేముంది, ఆ బంగారాన్ని అమ్మి డబ్బు చేసుకుంటాను అన్నాడంట. అప్పుడు బంగారం అడగడం దేనికి? నువ్వు డబ్బు చేసుకుంటాను అంటున్నావు కదా, ఆ డబ్బే అడుగు. సరే అయితే 100 కోట్లు అడగమంటావా అన్నాడట. సరే 100 కోట్లతో ఏం చేస్తావు అన్నాడట. ఏముంది, బాగా బిల్డింగ్లు అయ్యి కట్టేస్తాను అన్నాడట. ఇక అప్పుడు 100 కోట్లు అడగడం దేనికి? బిల్డింగ్లు అడుగు అన్నాడంట. ఏమని? సరే బిల్డింగ్లు అడుగుతున్నావు కదా, ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఏం చేస్తావు అన్నంట. ఏముంది, సంతోషంగా ఉంటాను అన్నాడు. మరి పిచ్చోడా, ఇంకా బిల్డింగ్లు అడగడం దేనికిరా? సంతోషంగా ఉంటానని అడుగు. దేవా నాకు సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని అడుగురా. చివరికి నువ్వేం కోరుకుంటున్నావు? బిల్డింగ్లు కానీ, బంగారం కానీ, లేకపోతే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? చెప్పాలి, ఏమి ఇవ్వాలి? ఆ సంతోషం ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అడిగాడంటే దేవుణ్ణి, దేవా నాకు సంతోషమే ప్రభు అన్నట. అయితే నా సన్నిధిలో నువ్వు ఉంటే నీకు సంతోషమే అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ అంటుంది, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి ఆ సంతోషం ఉండకపోవచ్చు. దేవుడు లేని బిల్డింగ్లు, దేవుడు లేని బంగారం, దేవుడు లేని ధనం వారికి సంతోషాన్ని ఇవ్వలేదు. దేవుడు ఉంటే బిల్డింగులు లేకపోయినా, బంగారం లేకపోయినా, ధనము లేకపోయినా హృదయంలో సంతోషము వచ్చేస్తుంది. అందుకని అంటున్నాడు, వాక్యమును గైకొని
నువ్వు ఎవరినో చూస్తూ ఉంటావు, ఎవరి వైపు చూస్తూ ఉంటావు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో చూద్దాం. ముప్పై 37వ కీర్తన 1. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకుము. 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూసి వ్యసన పడకు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందో. కొంతమంది ఏం చేస్తారంటే తప్పు త్రోవలో ఎంతో వర్ధిల్లుతూ సంపాదిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, వారిని చూసి నువ్వు వ్యసన పడగాకు. హల్లెలూయా. నాకు లేదే అనుకోగాకు. నీ వాక్యం విషయమే ఓర్పు కలిగి ఉన్నావు, నీవే శ్రేష్ఠుడివి. శోధన కాలం వచ్చినప్పుడు వారు తప్పించుకోలేరు, కానీ నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వేటిలో నుంచి రక్షిస్తాడు. కరోనా వచ్చినప్పుడు డబ్బు రక్షించిందా? బంగారం రక్షించిందా? బిల్డింగులు రక్షించినాయా? ఏవి రక్షించలేకపోయినాయి. ఫారెన్లో అయితే లండన్లో వాళ్ళ డబ్బంతా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు చచ్చిపోయేటప్పుడు. ఈ డబ్బు సంపాదిస్తే నాకు ఆరోగ్యం ఉంటుంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో నేను మంచి ఆరోగ్యమును చూపించుకోగలుగుతానని సంపాదించుకున్నాను, జీవితం అంతా కష్టపడ్డాను, ఎంతోమందిని మోసం చేశాను, చంపాను, ఎన్నో చేసి ఈ డబ్బు కూడబెడితే కరోనాలు అంటున్నాడంట ఈ డబ్బు నన్ను కాపాడిద్దా అంటే ఆ డాక్టర్లు అన్నారంట మా చేతిలో ఏమీ లేదు. శోధన కాలం, భూమి అంతటి మీదకి వచ్చే శోధన కాలం. దేవుని బిడ్డ, అందుకనే నీవు వాక్యాన్ని గైకొన్నావా? వాక్యాన్ని నువ్వు ఓర్చుకొని ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరిని చూసినా నాకు నీవిచ్చింది చాలు ప్రభువా, తృప్తి పడతా ప్రభువా, నాకు ఇచ్చిన దాంతో నేను సంతోషిస్తా ప్రభువా అనుకుంటావా? నిజముగా నీవు దేవుని చేత రక్షించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాం. ఎన్ని? నీ ఆలోచనల్లో నుంచి దేవుడు రక్షిస్తాడు, దుష్టత్వము కలిగిన మనుషులలో నుంచి రక్షిస్తాడు, శోధన కాలములో నుంచి నిన్ను కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.